మీరు పొత్తులో వస్తారా సింగిల్గా వస్తారా అంటే చూద్దాం అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా అన్నారు పవన్ కళ్యాణ్. ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టిన వెంటనే బండ్ల గణేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి బండ్ల గణేష్ రియాక్ట్ ఏమయ్యారు చూద్దాం. సో బండ్ల గణేష్ రియాక్షన్ ఏంటంటే, నువ్వు అన్నిట్లో వేలు పెడుతున్నావేంటి, నువ్వు ఎవరు అసలు, తెలుగోడివా, తమిళోడివా, కన్నడవాడివా, అసలు ఏంటి నీ కథ అని గట్టిగా రియాక్ట్ అయ్యారు బండ్ల గణేష్. అన్నిట్లో జోక్యం చేసుకొని హీరోలా ఫీల్ అవ్వకు అని ఇచ్చి పడేశారు బండ్ల గణేష్. మనం ట్వీట్ చూస్తున్నాం. సో ఆ ట్వీట్లో బండ్ల గణేష్ చేసినటువంటి ఆ తెలుగు ట్వీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ పీసీఆర్ తెలుగు ట్వీట్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. బండ్ల గణేష్ తెలుగు ట్వీట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది ఆ బండ్ల గణేష్ ట్వీట్ ఏంటంటే, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథేంటి, ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా, ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి అనేది బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్. బండ్ల గణేష్ కూడా మరి చాలా ఇష్యూలు మాట్లాడుతుంటారు. కేసీఆర్ గురించి ఆయనే మాట్లాడతారు, జగన్ గురించి ఆయనే మాట్లాడతారు, చంద్రబాబును ఆయనే పొగుడతారు, రేవంత్ రెడ్డిని తలకెత్తుకుంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఎమ్మెల్యే అంటారు, 7 o'clock బ్లేడ్ అంటారు. ఆయన గురించి కూడా చాలా అంశాలు ఉన్నాయి. సో రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛా హక్కులో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రకాష్ రాజే కాదు బండ్ల గణేష్ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, దానికి పరిమితి ఉంటుంది. సో ఇక్కడ అన్న దాంట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ మెన్షన్ చేయలేదు. ఒకసారి మీకు కింద ప్రకాష్ రాజ్ ట్వీట్ మళ్ళీ ప్లే చేస్తాను. ప్రకాష్ రాజ్ ట్వీట్లో ఎక్కడ కూడా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ని మెన్షన్ చేయలేదు. కానీ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పరమ భక్తుడిగా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా లేకపోతే పొత్తులో వస్తున్నారా, సింగిల్గా వస్తున్నారా అది చెప్పిరండి. ఆయన వేసిన ట్వీట్ ఇది. పవన్ కళ్యాణ్ పేరు, జనసేన పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ బండ్ల గణేష్ ఒక్కసారిగా ఈ రియాక్షన్ ఇచ్చారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు, మన ప్రెస్ మీట్లో తెలంగాణలో పోటీ చేస్తానని ఆయన స్టైల్లో ఎలా మాట్లాడుకొచ్చారు ఒకసారి వీడియో చూడండి. కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి.